1 మంత్ ట్రాన్స్‌ఫర్మేషన్ 10.5 కేజీస్. ప్రదీప్ గారు ఈయన ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ అండి. జాన్ 18థ్ వచ్చారు నా దగ్గరికి. స్టార్టింగ్ వెయిట్ 97.1 కేజీస్. సో, ఆయన వెయిట్ పెరగడానికి రూట్ కాజ్ ఏంటో ఐడెంటిఫై చేసాం. ఆయన సివియర్ మెటబాలిక్ డిస్‌ఫంక్షన్‌తో వచ్చారనమాట. అంటే ప్రీ డయాబెటిస్ ఉంది, బీపీ ఫ్లక్చుయేషన్స్, ఒబేసిటీ, హై కొలెస్ట్రాల్స్ ఇట్లాంటివి అనమాట. ఫ్యాటీ లివర్ డిసీజ్ ఇవన్నీ కూడా మెటబాలిక్ డిస్‌ఫంక్షన్‌కి మెయిన్ కారణం అనమాట. దీన్ని ఇప్పుడు కరెక్షన్ చేసుకోకపోతే భవిష్యత్తులో డయాబెటీస్, బీపీ, హై కొలెస్ట్రాల్, హార్ట్ రిలేటెడ్ డిసీజ్ ఇవన్నీ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ అనమాట. సో, ఆయన కరెక్షన్ చేసుకోవడానికి నా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన రూట్ కాజ్ అంతా ఐడెంటిఫై చేసి ఆయన చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అసలు మెటబాలిక్ డిస్‌ఫంక్షన్ అంటే ఏంటి? ఈ వెయిట్ పెరిగిపోవడానికి రీజన్ ఏంటనేది. సో, ఆయన క్రాష్ డైట్ అనే సిస్టమ్ టెడ్లీలో ఉండదండి. అదేం లేకుండా అన్నం ఉంటుంది, పప్పు ఉంటుంది, ఆవకాయ ఉంటుంది, నాన్ వెజ్‌లు ఉంటాయి. అన్నీ వెజిటేరియన్ అయితే వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అయితే నాన్ వెజిటేరియన్ అన్నీ ఉంటాయి. సో, అన్నీ తింటూనే తన లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకోవడం ద్వారా ఆయన ఆల్మోస్ట్ 1 మంత్‌లో 10.5 కేజీస్ వెయిట్ లాస్ అయ్యారు. ఎక్కడ ఆయనకి బోర్ లేదు చేయడంలో కానీ, లేదనుకుంటే తినడంలో కానీ ఎక్కడ ఆయనకి బోర్ 1 డే కూడా రాలేదు. అంటే ఆయన ఒక్కరోజు కూడా రిగ్రెట్ అనేది ఫీల్ అవ్వలేదు. సో, ఎనర్జీ ఎక్కడ డ్రాప్ అవ్వలేదు. సో, కంటిన్యూస్‌గా తను సిస్టమేటిక్ వేలో చేశారు కాబట్టి ఇంత మంచి రిజల్ట్ అనేది వచ్చిందండి. అంటే 24/7 టెడ్లీలో ఈ ఫాలోఅప్‌లు ఉంటాయండి. అలాగే క్లయింట్ దగ్గర నుంచి అప్డేట్స్ కోరుకుంటాం. సో, ఎప్పుడైతే ప్రాపర్ సిస్టమేటిక్‌గా జరిగే రిజల్ట్ అనేవి ఆటోమేటిక్‌గా వస్తాయి. సో, ఆయన ఒక్క రోజులో కాదు, అంటే ప్రతిరోజు 1 కేజీ, హాఫ్ కేజీ, 300, 200 గ్రామ్స్ అట్లా చేంజ్ అవుతూనే వచ్చింది. వీడియోలో మీరు ఫ్రేమ్ టు ఫ్రేమ్ చేస్తే చాలా క్లియర్‌గా తెలిసింది. టోటల్‌గా 1 మంత్‌లో 10.5 కేజీ